హలో ఫ్రెండ్స్, మా వీడియోస్ కనుక నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని. హలో ఫ్రెండ్స్, నేను లలిత గుప్తా. ఆవు పేడతో పిడకలను ఏ విధంగా తయారు చేసుకోవాలో చూపించబోతున్నానండి. ముందుగా మనం ఆవు పేడను తీసుకొని ఈ విధంగా మెత్తగా ఇలా కలుపుకోవాలి. ఉండకట్టకుండా ఉండలుగా లేకుండా కలుపుకోవాలండి. ఈ విధంగా చాలా మెత్తగా కలుపుకోవాలి. మనం అపార్ట్మెంట్లో ఉన్నా ఎక్కడ ఉన్నా ఈజీగా ఈ విధంగా మనము ఆవు పిడకలను చేసుకోవచ్చు. ఈ మధ్యకాలంలో మళ్ళీ ఆవు పిడకలు చాలా ప్రచారంలోకి వచ్చాయండి. ఆవు పిడకలనే కాకుండా ఆవు పిడకలను తయారు చేసి పెట్టుకున్నట్టయితే ఫేస్ ప్యాక్ తయారు చేసుకోవచ్చు, హెయిర్ ప్యాక్ తయారు చేసుకోవచ్చు, సబ్బులు తయారు చేసుకోవచ్చు, ధూప్ స్టిక్లు తయారు చేసుకోవచ్చు, మొక్కలకి వేయచ్చు. ఈ విధంగా ఆవు పెండతో చాలా లాభాలు అనేవి ఉన్నాయండి. అంతేకాకుండా పిడకలను తయారు చేసి పెట్టుకున్నట్టయితే ప్రతిరోజు మనం ఇంట్లో ధూపం వేసుకున్నట్టయితే ఆవు పిడకతో గుడ్ ఆక్సిజన్ అనేది మనకు లభిస్తుంది. ఈ విధంగా చూడండి, ఇలా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత పిడకలన్నీ తయారు చేద్దాం. ఈ విధంగా చిన్న బాల్స్గా తీసుకొని ఒక షీట్ తీసుకోవాలండి. షీట్ తీసుకొని ఈ విధంగా చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఇవి తొందరగా ఎండాలంటే కనుక మధ్యలో ఈ విధంగా హోల్ చేసుకున్నట్టయితే కనుక మనకి కొద్దిగా ఎండిపోయిన తర్వాత ఈ హోల్స్లో దారం కట్టి కనుక మనం బాల్కనీలో వేలాడదీసినట్టయితే పిడకలు అనేవి ఎండిపోతాయి. అదే విధంగా మనము ఉంచేసుకోవచ్చు బాల్కనీలోనే. ఇలా అన్నీ ఉండలుగా కట్టి చిన్న కేక్లని తయారు చేసుకోవాలి. నచ్చిన సైజులో చేసుకోవచ్చు. ఇలా మామూలుగా అయితే వీటిని మనకు విలేజ్లో అయితే గోడకు కొట్టేస్తారండి. గోడకు కొట్టేసి ఎప్పుడైతే ఎండుతాయో అప్పుడు తీసి దాచేస్తూ ఉంటారు. మనం ఈ విధంగా చేసుకోవచ్చు ఇంట్లోకి. ప్రతిరోజు ఆవు పిడక పైన నెయ్యి వేసి వెలిగించినట్టయితే మనకు గుడ్ ఆక్సిజన్ అనేది లభిస్తుందండి. ఆరోగ్యానికి ఎంతో మంచిది. అంతేకాకుండా హోమానికి కూడా ఈ పిడకలని యూజ్ చేసుకోవచ్చు. ఈ విధంగా అన్నింటిని పెట్టుకొని ఇప్పుడు వీటిని ఎండలో పెట్టాలి. 2 days అయితే మనకు పిడకలు అనేవి రెడీ అయిపోతాయి. ఇప్పుడు వీటిని ఎండలో పెట్టేద్దాం. 2 daysలో మనకి ఈ విధంగా ఎండిపోతాయండి. ఎండిపోయిన తర్వాత మనము వీటిని ఒక తాడుకైనా కుచ్చుకోవచ్చు. లేదా ఎండబెట్టడానికి స్థలం లేని వాళ్ళు ఈ విధంగా పెట్టిన తర్వాత మనం గోడపైన బాల్కనీలో పెట్టినట్టయితే కూడా ఆరిపోతాయి. కొద్దిగా ఆరిపోయిన తర్వాత వీటిని ఒక తాడుకు కుచ్చి ఒక మూలన తగిలించినట్టయితే ఎండిపోవడం అనేది జరుగుతుంది. అప్పుడు మనము వీటిని పౌడర్ చేసుకొని మొక్కలకి వేసుకోవచ్చు, లేదా సబ్బులు చేసుకోవచ్చు, ధూప్ స్టిక్స్ చేసుకోవచ్చు, బ్యూటీ టిప్స్కి కూడా యూజ్ చేసుకోవచ్చు. ఈ విధంగా ఇప్పుడు వీన్ని ఎండిపోయిన వాటిని మనం ఈ విధంగా ఒక తాడును తీసుకొని ఇలా గుచ్చుకోవాలి. మనం ఈ హోల్ పెట్టుకున్నట్టయితే మనకి మధ్యలో ఈ హోల్ పెట్టడం ద్వారా మనకు ఎండిపోవడం అనేది తొందరగా జరుగుతుందండి. అందుకని హోల్ పెట్టుకోవాలి. పైగా ఈ విధంగా దారానికి గుచ్చి ఒక మూలన కూడా వేసినట్టయితే ఆరిపోతాయి పాడవకుండా. ఈ విధంగా ఒక తాడు తీసుకొని మనం గుచ్చి ఒక పక్కన తగిలించుకోవచ్చు.
అంతేకాకుండా ఈ విధంగా హోల్ వేసినప్పుడు మనము పిడకలని చిన్న చిన్న ముక్కలుగా చేయడానికి కూడా చాలా అనుకూలంగా ఉంటుంది. ఈ పిడకలని అగ్నిహోత్రం వెలిగించే వాళ్ళు చక్కగా యూజ్ చేసుకోవచ్చండి. అలా కాకపోయినా ప్రతిరోజు ఒక పిడకని ఈ విధంగా తీసుకొని కొద్దిగా నెయ్యిని వేసి మనము యోగా చేస్తున్నప్పుడు వెలిగించినట్టయితే గాలి మొత్తం గుడ్ ఆక్సిజన్ అనేది లభిస్తుంది మనకి. ఈ విధంగా వెలిగించిన తర్వాత చక్కగా యోగా చేసుకున్నట్టయితే గుడ్ ఆక్సిజన్ అనేది లభిస్తుంది. ఈ విధంగా తాడుకి గుచ్చుకోవాలి. ఈ విధంగా తాడుకు గుచ్చి ఎక్కడైనా కట్టడానికి స్థలం ఉంటే కట్టుకోవచ్చు, లేదా ఈ విధంగా ముడివేసినట్టయితే ఒక పక్కన తగిలించినట్టయితే కూడా ఈ పిడకలు అనేవి చక్కగా ఆరిపోతాయండి, రిస్క్ లేకుండా. అప్పుడు మనం మొక్కలకు కూడా వేసుకోవచ్చు పౌడర్ లాగా చేసి. ఈ విధంగా మనము ఈ పిడకలను తయారు చేసినట్టయితే పౌడర్ని చక్కగా తయారు చేసుకోవచ్చు మొక్కలకి కానీ. అలాగే ధూప్ స్టిక్స్ చేయాలనుకున్నా కూడా వీటితో ఇలా తయారు చేసినట్టయితే సన్నగా పిడకలు అనేవి చాలా సన్నగా వస్తాయి, చాలా తొందరగా ఎండిపోతాయి. ఈ విధంగా కవర్ పైన పెట్టినట్టయితే చాలా సన్నగా చేసుకోవచ్చు. చూడండి, ముక్కలు కూడా చాలా ఈజీగా, చాలా రిస్క్ లేకుండా చేసుకోవచ్చు అండి. ముక్కలు అనేవి ఈ విధంగా ముక్కలు చేసుకున్నట్టయితే పొడి చేసుకోవడానికి చాలా అనుకూలంగా ఉంటుంది. ఈ ప్రాసెస్లో చేసుకున్నట్టయితే పిడకలని చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.